కాబట్టి కాషాయం అంటే ఏమిటంటే దాని అర్థం ఏమిటి? భౌతిక సంసారంతో మనకున్నటువంటి సంబంధాన్ని త్రెంచివేయడం అని అర్థం. చూడండి. అది కాషాయం అంటే అర్థం. ఆ! మరి ఇక రాజకీయాలు, సమాజ సేవా కార్యక్రమాలతోటే వాళ్ళకి సంబంధం లేదంటే, అంటే సమాజ సేవ ఎలా చేస్తారు వాళ్ళు? అంటే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం ద్వారా సమాజ సేవ చేస్తారు. అంతేగాని ఏదో అనాథ శరణాలయాలు, లేకపోతే విద్యాలయాలు, ఆసుపత్రులు, ఆ! లేకపోతే అనాథ శరణాలయాలు లేదా ఏమిటవి మనకి వృద్ధాశ్రమాలు ఇలాంటివి స్థాపించడం ద్వారా సమాజానికి సేవ చేయరు వాళ్ళు. వారు అత్యున్నతమైనటువంటి సేవ చేస్తారు సమాజానికి. కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. అదొక్కటే వారి యొక్క కర్తవ్యం చూడండి. మరి వారికి సమాజ సేవే నిషేధించబడిందంటే, ఇక మరి అక్రమ మైథునం గురించి ఏం చెప్పాలి? మరి అలాంటి వాళ్ళు ఇంకా స్త్రీ సాంగత్యం గురించి ఏం మాట్లాడాలి చెప్పండి? ఇదే నిషేధించబడిందంటే ఇంక అదెలా అనుమతిస్తారు దాన్ని? అది అత్యంత హేయమైనటువంటి కార్యం అన్నమాట. కాషాయం ధరించినటువంటి వారు అక్రమ స అక్రమమైనటువంటి స్త్రీ అసలు అక్రమం గాదు, క్రమం గాదు. సన్యాసి అయినటువంటి వాడికి అసలు స్త్రీ సంబంధం అనేటువంటిది ఉండకూడదు. అర్థమవుతుంది కదా! అక్రమం అని ఎప్పుడంటాం? అక్రమ సంబంధం అంటే వివాహేతర సంబంధం. అంటే ధర్మబద్ధంగా వివాహం చేసుకోకుండా స్త్రీతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే దాన్ని అక్రమ సంబంధం అంటాం. కానీ సన్యాసి అయినటువంటి వాడికి క్రమ సంబంధం లేదు, అక్రమ సంబంధం లేదు. క్రమ సంబంధం అంటే వివాహం చేసుకోవడం. అంటే సన్యాసి అయినవాడు వివాహం చేసుకోకూడదు. మరి వివాహమే చేసుకోకూడదంటే క్రమమైన సంబంధాన్ని నిషేధించారంటే మరి అక్రమమైన సంబంధం ఎలా పెట్టుకుంటాడు చెప్పండి? ఆ! కానీ మన భారతదేశంలో ఇది ఎన్నో సార్లు దుర్వినియోగపరచబడడం, ఎంతోమంది ఈ కాషాయం ధరించినటువంటి వారు దౌర్భాగ్యకర పరిస్థితుల్లో వారు దొరికిపోవడం ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. దానివల్ల క్రమక్రమంగా ఈ సన్యాసానికి ఉన్నటువంటి విలువ కూడా తగ్గిపోతుందనమాట. ఆ! సన్యాసి అనేటువంటి పదం చివరికి సన్నాసిగా మారిందనమాట. అంటే ఎందుకు పనికిరాని వారిగా చివరికి వారిని లెక్క కట్టడం అనేది జరుగుతుంది. ఆ!